ఈ చల్లటి వాతావరణంలో చెట్ల మధ్యలో ఉన్న ఈ ఆలయం పేరు గాంధారి మైసమ్మ ఆలయం. ఇది మంచిర్యాల జిల్లాలోని గాంధారి వనంలో ఉంది. ఇక్కడ ఆలయం లేనన్ని రోజులు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. ఎన్నో ప్రాణాలు కూడా చాలామంది కోల్పోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఓ భక్తుడికి అమ్మవారు కలలో కనిపించి తాను ఇక్కడ కొలువై ఉన్నానని, అంతేకాకుండా ఇక్కడ తనకు ఆలయం నిర్మించాలంటూ కూడా ఆ భక్తునికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ గాంధారి మైసమ్మ యొక్క ఆలయాన్ని ఆ భక్తులు నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు కూడా జరగలేదు. ఆ తర్వాత ఇక్కడికి ఎంతోమంది వచ్చి తమ కోరికల్ని కోరుకోవడం కూడా జరుగుతుంది. చాలామంది తమ భవిష్యత్తు బాగుండాలంటూ అమ్మవారికి జంతు బలులు కూడా ఇవ్వడం, ముడుపులు కట్టడం కూడా జరుగుతుంది. ఎంతోమంది ఈ ఆలయ ప్రాంతాల్లోనే నివసించడం కూడా జరుగుతుంది. అయితే దీని పక్కనే సంతాన నాగలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. అక్కడ పెద్ద పుట్ట ఉండేది. ఆ పుట్టలో అమ్మవారు ఉన్నారు అని ఆ భక్తుడికి మరెవరో చెప్పారంట. ఆమెను సంతాన నాగలక్ష్మిగా కూడా కొలుస్తూ ఉంటారు ఇక్కడి భక్తులు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ గాంధారి మైసమ్మకు బోనం సమర్పించి చీర, పొట్టు, గాజులు ఇవన్నీ పెట్టి తమ కోరికలు కోరుకొని ఆ తర్వాత వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కొంతమంది కోడిని, కొంతమంది మేకని బలిస్తూ ఉంటారు. ఇక సంతాన నాగలక్ష్మి అమ్మవారి విషయానికి వస్తే ఎవరికైతే పిల్లలు కలగరో వారు అక్కడికి వెళ్ళి అమ్మవారికి పాలతో అభిషేకం చేసి అక్కడ దీపం పెట్టి ఆ గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి తమ ముడుపును సమర్పిస్తూ ఉంటారు. దాని తర్వాత వెంటనే వారికి సంతానం కలిగినట్టు కూడా చాలామంది ఇక్కడ ఉన్న భక్తులైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఆలయాలు రెండు చాలా ప్రసిద్ధి చెందినవి ఆ ప్రాంతాలు.